హాయ్ అండి, వెల్కమ్ టు వేదాస్ వరల్డ్. ఈరోజు బెండకాయ ఫ్రై తయారీ విధానం తెలుసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న బెండకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకున్న వాటిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టాలి. ఈ విధంగా మగ్గుతూ ఉంటాయండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, లేదంటే కింద అడుగంటిపోయింది. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి. పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలి, లేదంటే పసుపు వాసన వస్తుంది, పచ్చివాసన పోవాలంటే కొంచెం సేపు ఉంచాలి. తగినంత కారం వేసుకుంటున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకుందాం. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి, లేదంటే కారం వాసన వస్తుంది. ఫ్రై చేస్తూ ఉండాలి. బెండకాయ వేపుడు స్మెల్ రాగానే ఆఫ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.